की ఆపోజిట్ లోనే రెడ్ సిగ్నల్ కూడా ఉంది। ఇదంతా కూడా ఇక్కడే నేరుగా వాహనం ఒక్కసారిగా వచ్చి ఈవినింగ్ సమయం దాదాపు 6:50 సమయంలో వాహనం ఒక్కసారిగా ఆగిపోయింది। వెంటనే బ్లాస్ట్ గురైన ఆత్మాహుతి దాడిగానే దీన్ని చెప్పాల్సి ఉంటుందని చెప్పాలి। ఎందుకంటే వాహనాన్ని పకడ్బందీగా బ్లాస్టింగ్ చేయాలనుకుంటే వాహనాన్ని పార్క్ చేసి వెళ్లాల్సి ఉంటుంది। కానీ ఒక్కసారిగా రన్నింగ్ వెహికల్ ని నేరుగా రెడ్ లైట్ ముందు ఆపి ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయిందంటే కూడా ఖచ్చితంగా చూడొచ్చు। ఒక పకడ్బందీగా ప్రణాళిక ప్రకారమే ఈ బ్లాస్ట్ చేసినట్టు తెలిసింది। దాదాపు ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే చుట్టూ ఉన్న వాహనాలు డిప్పంటుకోవడం కాకుండా పూర్తిగా ధ్వంసం అవడంతో పాటు తునాతునకలుగా శరీర భాగాలు విడివిడిగా శరీర భాగాలన్నీ కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద పడిపోయిన పరిస్థితి నెలకొంది। ప్రస్తుతం మనం చూడొచ్చు ఎర్రకోటకి మెయిన్ గేట్ వద్దే చూడొచ్చు వాహనం దాటికి ఇతర వాహనాలు కూడా దెబ్బతిన్న బ్లాస్టింగ్ చూడవచ్చు। వాహనానికి సంబంధించి కారు యొక్క బానెట్ ఏ విధంగా నేరుగా 100 మీటర్ల దూరం నుంచి కూడా బానెట్ నేరుగా ఇక్కడ పడిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం। బానెట్తో పాటు అనేక వాహనాలకు సంబంధించిన పనిముట్లు సైతం కూడా విడివిడి పనిముట్లు కూడా నేరుగా విరిగిపోయిన పరిస్థితి నెలకొంది। దాదాపు బ్లాస్ట్ యొక్క తీవ్రత కూడా మనం అర్థం చేసుకోవచ్చు। మరోవైపు శరీర భాగాలకు సంబంధించిన పూర్తిగా భాగాలు కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి అయితే నెలకొంది। దాదాపు నిత్యం ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో వందలుగా వేలుగా టూరిస్టర్లంతా కూడా ఇక్కడికి వస్తుంటారు। ఆ టూరిస్టులు ఇక్కడే ఉంటుంటారు। వారంతా కూడా ఎర్రకోటను అదేవిధంగా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఉన్న చాందిని చౌక్ మార్కెట్లో కూడా నిత్యం వారంతా కూడా ఇక్కడే తిరుగుతుంటారు। కానీ ప్రస్తుతం ఈరోజు జరిగిన బ్లాస్ట్ యొక్క తీవ్రత చూస్తే ప్రత్యేక సాక్షులు సైతం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు। దాదాపు ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది, తామంతా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోకి వచ్చి ఎర్రకోటను చూస్తున్న సందర్భంలో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది। ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఒక్కసారిగా కారు గాల్లోకి లేచింది, వెంటనే కారు కింద పడుతుంది। కారుకు పక్కన ఉన్న ఇతర వాహనాలన్నీ కూడా నిప్పంటుకొని ధ్వంసం చెప్తున్నారు। అనేక వాహనాలు కూడా ఆ మంటల్లో తగలబడిపోయిన పరిస్థితి నెలకొంది। ప్రస్తుతం మనం చూడొచ్చు నా వెనకే దాదాపు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సిఆర్పిఎఫ్కి సంబంధించిన పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసులు అదేవిధంగా కేంద్ర బలగాలు ఫోరెన్సిక్ సంబంధించిన అధికారులంతా కూడా వచ్చి ప్రస్తుతానికి సంఘటన స్థలానికి చేరుకున్న వారంతా కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు। అక్కడక్కడ శరీర భాగాలు కనిపిస్తున్నాయి, రక్తపు ముద్దల్లాగా ఎక్కడ చూసినా కానీ కొన్ని శరీర భాగాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది। దాదాపు శరీర భాగాలను చూడవచ్చు, ఎందుకంటే 100 మీటర్ల హైట్కి నేరుగా వాహనాలు లేవడం అనంతరం ఒక్కసారిగా ఆ వాహనాలు లేచిన వెంటనే పూర్తిగా గాల్లోకి పేలుడు దాటికి గాల్లోకి వాహనాలు వెళ్ళిన పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు। దాదాపు వాహనాలకు అనంతరం కూడా పూర్తిగా కూడా చెల్లా చెదురుగా మాంసం ముద్దలు ఎక్కడికక్కడ కూడా పడిపోయిన పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూడొచ్చు। దాదాపు మీకు విజువల్లో చూపిస్తున్నాం, రక్తపు ముద్దలు ఏ విధంగా పడిపోయిన విజువల్స్ చూస్తున్నాం, ఇవన్నీ చూడొచ్చు। కార్లకు సంబంధించిన విడి భాగాలు ఏ విధంగా కారుకు సంబంధించిన విడి భాగాలు సైతం కూడా బ్లాస్టింగ్ సందర్భంలో ఏ విధంగా విడి పార్ట్స్ అన్ని కూడా ఊడిపోయిన పరిస్థితి నెలకొంది। దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా 100 మీటర్లు ఎర్రకోట మెయిన్ గేటుకు ఎర్రకోటకు అతి సమీపంలోనే ఈ వాహనం అంతా కూడా ధ్వంసమైన విజువల్ చూడొచ్చు। అక్కడ ఒక ట్రక్ కూడా ఆ కారు ఎక్కడైతే రెడ్ లైట్ సిగ్నల్ దగ్గర మొదట కారు ఆగి ఒకసారిగా బ్లాస్టింగ్ జరిగిందో అక్కడే వెంటనే ఆ రెడ్ లైట్ సిగ్నల్ పడిన వెంటనే ఇతర వాహనాలు సైతం కూడా ఆ కారు వెనుకలో ఉండడం బ్లాస్టింగ్కి మరింత ఉధృతంగా వచ్చిందనేది కూడా చెప్పాల్సి ఉంటుంది। ఎందుకంటే రన్నింగ్ వెహికల్ అయితే ఇంత తీవ్రత ఉండకపోవచ్చు, కానీ రెడ్ లైట్ పడిన వెంటనే కారులో కూర్చున్న వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకున్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలిసింది। ఐసీసీ కుట్ర పకడ్బందీగా ప్రణాళికలు రచించారు, అందులో భాగంగానే ఎర్రకోటని ఎంచుకున్నారు। వేలాదిగా టూరిస్టులు ఉంటారు కాబట్టి కొంత భయాందోళనకు గురవుతారు అనేది కూడా ప్లాన్ చేసినట్టు